తీసుకున్న సందర్భంలో ఇవాళ సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే ప్రైవేట్ బిల్ పెడతాం, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం సందర్భం కాదన్న విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు చేసిన విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, అనేక మంది యువమోర్చా కానీ, విద్యార్థి పరిషత్ కానీ, అనేక సంఘాలు, భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక యాత్రలు, అనేక ఉద్యమాలు చేసి ఢిల్లీ వీధుల్లో లాఠీ దెబ్బలు తిని అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఉద్యమం చేసిన విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ యొక్క డ్రామాల వల్ల, కేసీఆర్ ఆడిన నాటకాల వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసిన ఉద్యమం ఇవాళ ప్రజల ముందుకు రాలేకపోయింది. కానీ నిజంగా ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది ఇలా భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎలాంటి ప్రభావం లేని విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టిన సందర్భంలో ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేసీఆర్ అనే వ్యక్తి పార్లమెంట్ రాకుండా ఇలా ఫామ్ హౌస్ గా పరిమితమైన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ లో జరుగుతున్న ఉద్యమంలో కానీ, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ ఏ రోజు చర్చలో కేసీఆర్ పాల్గొనలేని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. దొంగ దీక్షలు చేసి ఇవాళ ప్రజలను నమ్మించి మోసం చేసి కేవలం కేసీఆర్ కుటుంబం లాభపడ్డది. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దివాలా తీసిందో తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా చేసిందని చెప్పి కసితోని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ ఈ జనరేషన్కు త్రిబుల్ ఆర్ సినిమా చూసిన జనరేషన్, కాంగ్రెస్ పార్టీ ఇవాళ త్రిబుల్ సి సినిమా పడుతుంది. కరప్షన్, కలెక్షన్, కమిషన్. ఇవాళ ఏ విధంగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ప్రజలు దోచుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇవాళ కొత్త కొత్త పథకాల పేరు చెప్పి ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో కానీ 420 హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. 2500 రూపాయలు మహిళలు ఇచ్చే విషయంలో కానీ, 4000 రూపాయలు మన తాత అమ్మమ్మలకు ఇచ్చే విషయంలో కానీ, స్కూటీలు ఇచ్చే విషయంలో కానీ, తులం బంగారం ఇచ్చే విషయంలో కానీ, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ, డిఏల విషయంలో కానీ, పంట కొనుగోళ్ల విషయంలో కానీ, ఇవాళ నిరుద్యోగ వృద్ధి విషయంలో కానీ, విద్యార్థి భరోసా విషయంలో కానీ, ఇండ్ల విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ ఇవాళ అన్ని వర్గాల ప్రజలను వంచి మోసం చేస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 6 గ్యారెంటీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ పట్ల ఇవాళ ప్రజలు చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇలా కోపంతో రగిలిపోతున్న విషయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకొని గ్రామ గ్రామానికి తిరిగి ఇలా భారతీయ జనతా పార్టీ యొక్క సందేశాన్ని, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలం హామీలకే పరిమితమై ఇవాళ కనీసం కేంద్రం ఇచ్చే నిధులను ఇవాళ వాడుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. ఒకవైపు కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తున్నారు, మరొక వైపు కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోలేని పరిస్థితిలో తిరిగి నిధులు వాపసు అయ్యే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. ఎందుకంటే పేరు కోసం తాపత్రయపడుతున్నారు. కేంద్రం నిధులు వస్తే దాన్ని వాడుకుంటే నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీ పేరు వస్తుందని చెప్పి ఇవాళ అడ్డగోలుగా ఇవాళ అవినీతికి పాల్పడుతూ కేంద్ర నిధులను దారి మలుస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ఇవాళ శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో నిధులు దారి మలుతున్నాయి. ఇవాళ తెలంగాణ కేంద్రం ఇచ్చిన నిధులు అవినీతి అక్రమాలు పాల్పడుతున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. వాళ్ళు అనేక నిధులు దారి వాపసు పోతున్నాయి. ఇవాళ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు, భూసేకరణ చేస్తలేరు. కానీ కేంద్రాన్ని విమర్శించడమే ఇవాళ పనిగా పెట్టుకున్నారు. అస్తమానం ఇవాళ 24 గంటలు కేంద్రాన్ని తిట్టడమే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సమన్వయం పాటించాలి, ఒక మంచి ఆలోచనతో ముందు ప్రయత్నం చేయాలి. కానీ ప్రధానమంత్రిని కలవడానికి పోతారు, ప్రధానమంత్రి తిట్టిపోతారు. ఇక్కడ అవి మీడియాలో పోతే ప్రధానమంత్రికి పోతాయి. కేంద్ర మంత్రులను కలవడానికి పోతారు, కేంద్ర మంత్రులను విమర్శించి ఇష్టానుసారంగా శాపనార్థాలు పెట్టి కేంద్ర మంత్రులను కలుస్తారు.
ఏ విధంగా నిధులు వస్తాయి? ఇవాళ సిగ్గుండాల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కూడా పంట కొనుగోలు సందర్భంలో, ముందుగా పంట వేసుకునే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒక సమీక్ష నిర్వహిస్తుంది. ఒక సమీక్ష నిర్వహించి ఈ సంవత్సరం మీ రాష్ట్రం నుంచి ఎంత ప్రొక్యూర్మెంట్ అవసరం ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నివేదికలు అడుగుతుంది. ఆ నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభిస్తుంది. కానీ దీన్ని పడుచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా, కొనుగోలు ప్రారంభించకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటలేదు, కేంద్ర ప్రభుత్వం కొంటలేదంటే కేంద్ర ప్రభుత్వం కొంటుందా కొంట స్పష్టం చేయండి. కేంద్ర ప్రభుత్వం కొంటలని చెప్పి లేఖ రాయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కొనకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి బిల్లు లేదు మీ దగ్గర. రోజువారీ కార్యక్రమాలకే ఇవాళ మీకు అద్దెకెత్తలేదు మీ దగ్గర. ఇవాళ డిఎల్ ఇస్తలేరు, పిఆర్సీ అమలు చేస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, నిరుద్యోగులు ఇస్తలేరు, 6 గ్యారెంటీ